ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరుగుతోంది. జగన్నాథుడు దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే జగన్నాథ రథయాత్ర చరిత్ర ఏమిటి? అలాగే ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ రథయాత్ర నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జగన్నాథ రథయాత్ర గురించి అనేక ఇతిహాసాలు ఉన్నప్పటికీ ప్రసిద్ధమైన వాటిల్లో ఒకదాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ఉత్సవంలో తయారయ్యే 3 రథాలు నందిఘోష్ అంటే జగన్నాథుని రథం, తలధ్వజ అంటే బలరాముని రథం, మూడవది దర్పదలనం అంటే సుభద్రాదేవి రథం. పౌరాణిక కథ ప్రకారం శ్రీకృష్ణుడు తన చిన్నప్పుడు మామగారి ఇంటి దగ్గర అంటే గోకులం వద్ద ఆనందంగా కాలం గడిపేవాడు. ఆ స్మృతులు ఆయనకు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఒకసారి శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు సుభద్రాదేవి వీళ్ళు ముగ్గురు కలిసి తల్లి ఇంటికి వెళ్ళాలనే కోరికతో బయటకు బయలుదేరారు. అయితే అక్కడికి కాలినడకన వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి వారు తిరుచక్రాలపై ప్రయాణిస్తారు. ఆ సమయంలో ప్రజలు ప్రభువు బయటికి వచ్చారు అని ఆనందంతో ఆ రథాలను లాగడం మొదలు పెడతారు. ఈ రథయాత్రలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ జీవితంలో పాపాలని పోగొట్టుకుంటారని నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు, సుభద్ర మరియు బలరాములు ముగ్గురు రథాల్లో గుడించా ఆలయానికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉంటారు. తర్వాత తిరిగి పూరి ఆలయానికి వచ్చేస్తారు. ఒక్కసారి అయినా ఈ రథయాత్రలో పాల్గొనడం అంటే జీవితంలో మహా అదృష్టం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.